దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఫస్ట్ నేను కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. మీకు వచ్చినటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందో? ఒక చిట్ చాట్లో తను ఒక మాట మాట్లాడారు. అక్టోబర్ 10th కల్లా నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ కానీ మే కానీ జరగవచ్చు అనేది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు? అంటే అందరం కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరం కూడా అదే అనుకుంటాం. ఏంటంటే 18వ తారీఖు నుంచి 22 దాకా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు పెట్టడానికి కారణం ఏంది? ఏదో కారణం ఉంటుంది. జమిలీ ఎలక్షన్స్ అని రకరకాలు అనుకుంటున్నారు. కాబట్టి జమిలీ ఎలక్షన్ ఉంటే గిట్లా మాకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతోటి ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే మార్చ్ ఏప్రిల్లో ఎప్పుడో ఉంటుందని అనుకుంటున్నాం. అందరం ఇది ఒక రూమర్ మాత్రమే. నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కాకుండా మిమ్మల్ని అయితే ప్రిపేర్డ్గా ఉండమని చెప్పిండ్రా, లేకపోతే ఆ ఫీలర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏప్రిల్ మే కానీ ఇప్పుడు రేపు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెట్టి కానీ ప్రిపేర్డ్గా ఉన్నామండి మేము. ఎనీ టైం. సో ఆల్రెడీ మీకు అనౌన్స్ చేసి కూడా 1 month దాటిపోయింది కాబట్టి అంతకు ముందు నుంచే మీరు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఏమైనా చేంజ్ కనిపించిందా? ఏం లేదండి, మొదటి నుంచి కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము. ఇప్పటి నుంచి కాదండి, మేము ఫీల్డ్లో ఉండబట్టి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాము. సో ఫీల్డ్ నుంచి ఏ రోజు కూడా ఒక 10 రోజులు కూడా తప్పుకోలేదు. కాబట్టి మాకేం పెద్ద ఇది ఎలక్షన్ అంటే ఎక్కువ పని చేయాలి లేకపోతే ఇంకేదో ఎక్కువ తిరగాలని లేదు. రొటీన్గా మేము ఎప్పుడు తిరుగుతామో అదే విధంగా తిరుగుతున్నాం. యూజువల్గానే పొలిటీషియన్స్ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే ఎలక్షన్స్ కోసం 5 ఏళ్ళు అంటే గెలిచిన వెంటనే కూడా ఆలోచించాల్సింది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసమే అన్నట్టుగా ఒక పని ఉంటుంది. అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఎల్బీ నగర్లో అట్లాంటి పరిస్థితి ఉందా? అంటే ఎల్బీ నగర్లో కాబట్టి నా మటుకు నేను మొదటి నుంచి కూడా ఏంటంటే నేను వెంటనే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాను. ఎప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉంటాం. నిరంతరం మార్నింగ్ 4:30 నుంచి లేస్తే రాత్రి పడుకున్న వరకు కూడా దాదాపు ప్రజల మధ్యలో ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం. ఇక మాకు ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వస్తే ఇంకా ప్రత్యేకంగా ఏదైనా టైం ఇచ్చి నిమగ్నమై ఉండాలనేది మాకు లేదు. అదే రొటీన్ వర్క్ మాకు. సో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే వెరీ రీసెంట్గా అంటే ఎక్స్టర్నల్ కాంపిటీషన్ గురించి తర్వాత మాట్లాడుకుంటే ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది ఎక్కువ కనిపిస్తున్నట్టుంది బీఆర్ఎస్ నుంచే. అంటే దాంట్లో సహజమే అండి, దాంట్లో నేను ఏం కాదనను. ఇంటర్నల్గా కొంచెం నాకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. దానికి కొంతమంది నేనంటే పడదు కూడా వాళ్ళకు. సరే, అది నడుస్తూనే ఉంటుంది. దానికి నేను ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు నాతో పాటు వస్తే మంచిదే, రాకుండా నా ప్రయాణం మాత్రం ఆగదు. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి రామ్మోహన్ గౌడ్ ఈసారి ఇంకొకరిని బరిలోకి దించుతున్నారు. అక్కడ కంప్లీట్ మద్దతు అంతా అటువైపు ఉంటుంది, మీకు పోటీ క్యాండిడేట్గా రాబోతున్నారు అనేది ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. అంటే పోటీకి నిలబడతా అని చెప్పి నిన్న ప్రెస్కు అనౌన్స్ చేసిన సంగతి నా దృష్టికి వచ్చింది. అంటే ఈ దృష్టికి రాకముందుకే గతంలో అతను అక్కడక్కడ మాట్లాడిన విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. సరే, ఉంటే ఉండనియండి. మరి చాలామంది ఇతర పార్టీ నాయకులు కూడా అతన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. సరే, ఏమైతే కాలమే సమాధానం చెప్తుంది. ఇతర పార్టీల నాయకులు ప్రోత్సహిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ కార్పొరేటర్ కూడా మీ మీదే మాట్లాడారు. మీరు తన్ని టార్చర్ చేస్తున్నారు లేకుంటే హింసిస్తున్నారు అనే విధంగా వచ్చినటువంటి మాటల్లో తను కూడా ప్రెస్ మీట్లోనే మాట్లాడారు. అంటే మీరు ఆ వీడియో చూస్తే వెనక్కి చిలక పలుకులు చెప్పిస్తుంటే మీరు అంతా వినేమంటారు. వాళ్ళు అంటే ఆమె చెప్పిన పదాలు కావాలి, వెనక నుంచి చెప్పించిన పదాలు. అలా పిఏ వెనక నుంచి చెప్పించిండ్రు. సో ఈమె తోటి మాట్లాడిపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సరే, రాబోయే రోజులు అది కూడా బయటకు వస్తుంది. తప్పనిసరిగా రాకుండా ఏం ఆగదు, వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. బయటి పార్టీ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు ఇలా చేయిస్తున్నారు అనుకున్నప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా మధు యాష్కి గౌడ్ తను దరఖాస్తు చేసుకున్నారు. సో అలాంటి టైంలో మీ మీదనే ఒక అసమ్మతి అనేది, ఒక డిఫరెంట్ గ్రూప్ అనేది ఏర్పడడం ఎందుకని చేస్తున్నారు అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పను. ఎందుకు చెప్పనంటే కొంచెం కాలం ఇంకా నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసినాక ఏ విధంగా వస్తే అప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకంటే అక్కడ రాజకీయ పరిస్థితుల్లో కనుక నేను అభ్యర్థిని కాబట్టి నా అభ్యర్థి నా పార్టీ వాళ్ళని కొంత నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సింది కాబట్టి చెప్పను. మాట్లాడి చేతులు దాటిపోయి కాదన్నప్పుడు మాత్రం చెప్తా. ఓకే, దానికోసం ఇంకొంచెం ఇంకా కొంచెం క్లియర్గా, అందుకోసం క్లియర్ చెప్తున్నా. ఇందులో ఎటువంటి దాపరికాలు లేవు, ఏమి ఇది లేదు. సో ఇంటర్నల్గా ఉన్నటువంటి అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు లేకుంటే ఇలాంటి ఎక్స్ కార్పొరేటర్లు ఇలాంటి వాళ్ళని ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇతర పార్టీల వాళ్ళు? ఎందుకని అధిష్టానం ఊరుకుంటోంది? అసలు వాళ్ళకి తెలియదా? అంటే
ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు బాధ్యతారహితంగా నేను మాట్లాడలేను. కాబట్టి నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఈ పార్టీ అభ్యర్థిని, శాసనసభకు పోటీ చేస్తున్నా. కాబట్టి నా పార్టీ వాళ్ళు ఏమైనా పొరపాటు మాట్లాడితే ఒక రెండుసార్లు వేచి చూసి ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి ఆ విధంగా మాట్లాడకుండా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నంలో సఫలమైతే ఒక రకంగా ఉంటుంది, విఫలమైతే ఒక రకంగా ఉంటుంది. సో ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంతేగాండి. అయితే మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఎలా ఉంది అక్కడ గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కడ గ్రౌండ్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆడ ఎక్కడ వేరే దగ్గర గ్రౌండ్ లేదు కానీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు పోటీ చేసి గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో వాళ్ళ గ్రౌండ్ లేదు కాబట్టి కొత్త గ్రౌండ్ కోసం ఇక్కడ వస్తున్నారు. రానియండి, వెల్కమ్ చెప్తున్నాం మేము. ఎందుకు ఎల్బీ నగర్ని చూస్ చేసుకోవడం వెనకాల ఏం రీజన్ ఉందనుకుంటున్నారు? ఎక్కడైతే ప్రజలకు ఆయన సంగతి బాగా తెలిసి తిరస్కారానికి గురైండో అక్కడ ఎట్లాగో నేను పోటీ చేస్తే గెలవనని చెప్పేసి తెలియని చోట ప్రజలకు వచ్చి గెలుస్తానేమో ఒక ఆశతోటి ఇక్కడికి వస్తున్నారు. అంతే అండి. ఇలా సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ ఇది. సో ఇది ఎల్బీ నగర్ ఎందుకంత ఈజీగా, లేకపోతే ఇక్కడ తెలియని ప్రజలు నమ్ముతారు అనేంతగా ఆయనకు ఎందుకలా అనిపించింది? అసలు నమ్ముతారని కాదండి, ఒక దగ్గర ప్రజలకు మొత్తంగా స్పష్టమైన నా క్యారెక్టర్ తెలుసు అనుకోండి. నేను దుర్మార్గుని, కాన్స్టిట్యున్సీకి రాను, ప్రజలను పట్టించుకోను, ప్రజల బాగోగులు చూడను అని చెప్పి తెలిసిపోయింది అక్కడ ప్రజలకు. వాళ్ళు రానియరు ఇతన్ని. ఎక్కడ నిలబడ్డా పోటీ చేసి చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి వేరే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలకు నేను ఎక్కువ నా సంగతి తెలియదు, నా క్యారెక్టర్ తెలియదు కాబట్టి గెలిపిస్తారనే ఒక ఆశ, రాజకీయాల్లో ఆశ ఉంటుంది కండి, ఆ ఆశతోటి ఇక్కడికి వస్తున్నాడు. సో మీరు బిల్డ్ చేసుకున్నటువంటి బేస్ కావచ్చు, మీరు గతంలో కూడా ఇక్కడ నుంచే కంటెస్ట్ చేశారు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి ఎట్లా ఉంది అక్కడ ప్రస్తుతం పరిస్థితి అనిపిస్తుంది? అంటే చాలా బాగుందండి. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో తీసుకుపోయే కార్యక్రమాలు అనుకోండి, ఈ కార్యక్రమాల మీద ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. స్థానికంగా ఎల్బీ నగర్లో జరిగిన అభివృద్ధి కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరిగా పట్టం కడతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు.